ఈ యొక్క ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తర్వాత మెడికల్ క్యాంప్, ఎడ్యుకేషన్ పరంగా పేద విద్యార్థులకు సహాయం చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. చెప్పుకోవడం కాదు, చేసి చూపించాము. ముఖ్యంగా పుంగూరు పట్టణంలో ఒక స్టాచ్యూ, అబ్దుల్ కలాం గారి స్టాచ్యూ ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పంతో నేను ఉన్నాను. దానికి ప్రతి ఒక్కరూ సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. మినీ బైపాస్ రోడ్లో కలాం సర్కిల్ అని చెప్పి కూడా ఒక నామకరణం చేసినాము. దానికి మున్సిపల్ వాళ్ళు కూడా అనుమతించారు. చెప్పుకోవడం చాలా ఉంది, కానీ టైం చాలా ఎక్కువగా అయిపోయింది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని అబ్దుల్ కలాం గారు చేసిన సేవల్ని స్మరిస్తూ విద్యార్థులు వారి యొక్క ఆశయాన్ని గొప్పగా చెప్పుకునే విధంగా మీరు తల్లిదండ్రులు మంచి పేరు సంపాదించుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఒక ఆదర్శమూర్తి, భావి తరాలకి స్ఫూర్తిదాత ఏపీజే అబ్దుల్ కలాం యొక్క జన్మదినం సందర్భంగా మనమంతా కలుసుకున్నాం. వారి జీవితం మనకి ఎంతో స్ఫూర్తిదాయకం. వారి సంకల్పం, వారు రామేశ్వరంలో 3వ తరగతి చదివేటప్పుడు, 2వ తరగతి 3వ తరగతి చదివేటప్పుడు వాళ్ళ టీచరు పిల్లలందరినీ సముద్రం దగ్గర తీసుకెళ్ళారు. సముద్రంలో కొంగలు ఎగురుతున్నాయి. కొంగలు ఎట్లా ఎగురుతాయి? అట్లాంటి ఏదో పైసా 2 పైసలే ఇస్తారు, లేకపోతే 5 పైసలు ఇస్తారు నెలకి. ఆ డబ్బుతో తను చదువుకొని ఈ దేశానికి అణుశాస్త్రవేత్త అయ్యాడు, అణుబాంబు తయారు చేశాడు. ఆయన రాష్ట్రపతి అయినప్పుడు నా పక్కన సదం దగ్గర స్కూల్ ఉంది. ఆ స్కూల్కి వచ్చాడు రాష్ట్రపతిగా. అప్పుడు నేను వారిని కలవడం జరిగింది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే వాళ్ళకి 5 నిమిషాలు గడిపినా కూడా వారి మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చేటువంటి, అంత స్ఫూర్తివంతమైనటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం.